నీకు క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా దించుకోవాలి ఇక్కడ ఎత్తుకోవాలి ఇట్లా వాడాలా తర్వాత నీ టోన్ వచ్చి జానపద శైలిలో మంచిగా ఉంటుంది నువ్వు చాలా జానపద పాటలు నువ్వు ట్రై చేయి నీ స్వరం బాగుంది అని అన్న అప్పుడు కూర్చోబెట్టి నాకు ఒక పాట అది హల్లేలుయా పాట కొంచెం ప్రాక్టీస్ చేయించినాడు ఇక అప్పటి నుండి నేను పాడుతున్నాను మరి ఈరోజు నేను ధైర్యంగా పాడగలుగుతున్నానంటే దానమన్న ఇచ్చిన ధైర్యం ఇది తర్వాత అన్నగారి జ్ఞాపకార్థం అంటే మరి యెహోవా నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి విలువైనది వందనమన్నా వందనమో మా అన్నా యేసన్నా 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 నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును. మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయాన క్రీస్తు రాయబారుల సమాజ సంఘమును బట్టి నీకు వందనాలు. మా ప్రియులు క్రీస్తు కీర్తిశేషులు దానమయ్య గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని కోరావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని కోరావయ్యా. కన్నీరిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. సుమధుర స్వరముల గానాలతో దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. సరే, క్రీస్తు రాయబారుల సమాజం మరి దూపాడు 10వ సంఘ వార్షికోత్సవమునకు ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చిన సేవకులు సేవకురాండ్రు సంఘ బిడ్డలు విశ్వాసులు మరి వామసముద్రం సంఘం తర్వాత దూపాడు సంఘం
తర్వాత ఆయా సంఘం నుంచి వచ్చిన సేవకులందరికీ కూడా మరి క్రీస్తు రాయబారుల సమాజం సంఘం పక్షంగా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి కీర్తిశేషులు ఆగిపోగు దానరాజు గారు 92లో ఇక్కడ పరిచర్య చేసి 97వ సంవత్సరం ముందు ఆయన దారి దోపిడి దొంగల చేత హత్య చేయబడి దేవుని కొరకు హతసాక్షి అయిన స్థలం ఇది. అందుకే ఈ స్థలము నిజంగా ఒక ప్రత్యేకమైంది. ఈ స్థలంలో చాలా మంది దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అనేకమైన అనుభవాలు, సాక్ష్యాలు ఈ స్థలంలో ఉన్నాయి. కారణం ఒకటే ఏంటంటే అందరూ సహజంగా మరణిస్తారు, కానీ దానంరాజు గారి మరణము ప్రత్యేకమైంది. అందరిలాగా ఆయన చనిపోలేదు. ఆయన శరీరంలో ఉండే రక్తము మరి మందిరం కట్టిన స్థలం అంతా కూడా చిందించబడింది. అనగా దారిదోపిడి దొంగలు కత్తులతో పొడిచారు, దాడి చేశారు. ఆయన రక్తమంతా కూడా మరి స్థలమందు ఒలికించబడి మరి ఎక్కడైతే ఆయన మందిరం కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడో ఆయన చనిపోకముందు మరి పాస్టర్ మా సుధామనికి ఇదిగమ్మా ఇంత పొడవు కట్టాలి, 40 అడుగులు పొడవు ఉండాలి, 20 అడుగులు వెడల్పు మన మందిరం కట్టాలి అని చెబుతూ వచ్చాడు ఆయన. అయితే మరి ఈ మందిరం కట్టాలనుకున్న ప్లేస్ ఖాళీగా ఉంది. అక్కడ ఈ పక్కన ఉన్నటువంటిది అది ఇంటికి, తర్వాత దానికి ముందు ఆ బోరింగ్ దగ్గరలో ఒక పాక అది మందిరం కొరకు వేశారు. అట్లా జరుగుతూ ఉండింది. నాకు పెళ్ళైనప్పుడు కూడా అలాగనే ఉన్నాయి, 2 కొట్టాలు, ఇటొకటి అటొకటి ఉన్నాయి. తర్వాత మరి వివాహం అయిన తర్వాత మరి దానరాజు గారు ఈ స్థలంలో చనిపోవటం, ఆయన శరీరంలో ఉండే రక్తమంతా బయటికి ఒలికించబడింది. దేవుని నామంలో వందనాలు తెలుపుకుంటున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం మళ్ళీ ఈ రీతిగా ఆత్మీయ సంఘంతోనూ ఆత్మ సంబంధమైనటువంటి మరి చెల్లెళ్ళతోనూ తమ్ముళ్ళతోనూ మరొకసారి నాన్నగారిని గురించి కొన్ని మాటలు నేను పంచుకోవటానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మరొకసారి వందనాలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఈ సంఘం పడినటువంటి ప్రయాస, ఈ సంఘం కొరకు వీళ్ళు పడుతున్నటువంటి ప్రయాస చాలా గొప్పది. ముందు నుంచి వీళ్ళని గమనిస్తున్నటువంటి మాకు తెలుసు వీళ్ళు పడుతున్నటువంటి ప్రయాస ఎంత వేదన అని. ఒక గర్భిణీ స్త్రీ కొన్ని నెలల వరకే ప్రయాస పడుతుంది, కానీ ఈ సంఘం ఇంకా పురిటినొప్పులతోనే మరి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. దానరాజు గారు నాకు ఆత్మీయ తండ్రి, కుటుంబంతో నాకు ఎన్నో ఏళ్ళ ఆత్మ సంబంధం ఉంది. నాన్నగారి ద్వారానే నేను ప్రభువుని ఎరిగినటువంటి దాన్ని. కుటుంబంగా నేను ప్రతి సంవత్సరం ఇక్కడ నాన్నగారు మరణించిన తర్వాత ప్రతి సంవత్సరం వచ్చేదాన్ని. నా పిల్లల్ని ఈ సంఘంలోనే దినాల పిల్లలప్పుడే నేను ఈ సంఘంలో నా పిల్లల్ని పెంచినాను. తండ్రిగా మరి ఆధ్యాత్మిక విషయాలలో అనేక రీతులుగా మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ పరిచర్యలో తగిన సలహాలు ఇస్తున్న సేవకులు వారు మన మధ్యలోకి వస్తున్నారు. వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ వారిని ఆ వేదికపైకి మనం ఆహ్వానిద్దాం. అయ్యగారు వందనాలు. సరే, మంచిది.
మా ఆహ్వానమును మన్నించి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు చెప్తున్నాను. ఇది మూడోసారి చెప్పడం అన్నట్టు. ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ చెప్పినాను, ఇంకొంచెం లేట్గా వచ్చిన వాళ్ళకి రెండోసారి చెప్పాను. ఇప్పుడు వస్తున్నారు కదా వాళ్ళకి ఇప్పుడు మూడోసారి అనమాట. ఇంకా లాస్ట్లో కూడా ఒకసారి చెప్తా, ఎందుకంటే లాస్ట్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మళ్ళీ మాకు వందనాలు చెప్పలేదు సార్ అనుకుంటారు. కాబట్టి ఆ విధంగా మరి క్రీస్తు రాయబారుల సంఘము పరిచర్య మరి కీర్తిశేషులు ఆకిపోగు దానంరాజు గారి ద్వారా ఈ పరిచర్య ప్రారంభించబడి 92వ సంవత్సరంలో ఈ చుట్టూ ఏమి లేవు, చుట్టూ అంతా ఎడారి అడవి లాంటి ప్రదేశం ఇది. అలాంటి సిచ్యువేషన్ లో ఈ సంఘం ఇక్కడ దేవుని దర్శనం మేరకు, దేవుని ఆలోచన మేరకు ఈ పరిచర్య ఇక్కడ ప్రారంభించబడింది. మరి దైవ సేవకులు ఉండింటే నిజంగా ఎంత సంతోషపడే వాళ్ళు. అయితే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మేము నేపాల్ మిషనరీగా వెళ్ళిపోవాలనుకున్నాం. ఏ దేశంలో ఉండే వాళ్ళమో తెలియదు. మొత్తానికైతే ఉన్న దేశము, ఉన్న రాష్ట్రము, ఉన్న భాష ఇది వదిలి వేరే కొత్త ప్రజలు, కొత్త ప్రాంతము, భాష తెలియని వాళ్ళ మధ్యలో చేయాలా సేవ అన్నది నా హృదయంలో బలంగా ఉండేది. అందుకొరకే నేను ఒక్కరినే పోతా అంటే వాళ్ళు నన్ను పంపలేదు. నువ్వు పెళ్లి చేసుకుంటేనే పంపిస్తామంటే పాస్టర్ గారి దానరాజు గారి కుమార్తెను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక వెళ్ళలేని సంఘటనలు ఇక్కడ జరిగాయి. అంటే మామగారు చనిపోవటము, అత్తను కూడా కాళ్ళు నరకటము, తర్వాత ఆంటీ గారు హాస్పిటల్లో దాదాపుగా చాలా మాసాలు ఉండటము. మరి సుభాషిని, దెబోరా, ఎబినేజర్ వీళ్ళంతా చిన్నపిల్లలు, అప్పుడు 9th 10th చదువుతున్నారు. బాబు అయితే 5 సంవత్సరాలు పూర్తి 5వ సంవత్సరంలో ఉన్నాడు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో సరే ప్రార్థన చేశాము. మరి ఎడారిలో ఉండే ఈ సంఘము మనము కొంతకాలము దీంట్లో మనం పరిచర్య చేయుట దేవుడి చిత్తమై ఉందేమో అని ప్రార్థన చేసి కనిపెట్టి చాలా రోజులు మరి అంకుల్ గారు చనిపోయిన నెక్స్ట్ వీక్ నుంచే ఇక్కడ పరిచర్య అంటే ఆరాధన ఏ ఒక్క వారం కూడా ఆగకుండా ఈ రోజు వరకు కూడా దేవుడు సంఘమును పరిచర్యను అభివృద్ధి పరుస్తూ ఆశీర్వదిస్తూ అనేక మంది ఈ స్థలంలో మరి ఆయా జిల్లాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బాప్తిసం పొంది వెళ్ళిన వారు ఉన్నారు. అంటే మేము సువార్తలకు ఇటు అనంతపూర్ కానీ, తర్వాత ఇటు నంద్యాల, గిద్దలూరు, కోయిలకుంట్ల, రామాపురము, తర్వాత ఇటు గద్వాల్ సైడ్, ఇటు సైడ్ వెళ్ళిన ప్రాంతాలన్నింటిలో సువార్త పరిచర్యలో రక్షించబడిన ఆత్మలు మరి ఇక్కడికి వచ్చి 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉండి వారికి బాప్తిసం ఇచ్చిన తర్వాత అక్కడ స్థానికంగా ఉండే సంఘాలకు వారికి అప్పగిచ్చేస్తాం. సియోనులో స్థిరమైన పునాది నీవు అమర్చి ఉన్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి అయిన తండ్రి, మీ యొక్క మహాకృపకై వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి దేవా ఈ విధంగా వార్షికోత్సవం 10వ వార్షికోత్సవం జరిగించుకోవడానికి ఈ సమయాన్ని అనుకూలింపజేసినందుకే వెళ్ళని స్తోత్రాలు. సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించి మీరు చేసిన మేలులో దేవా వారిచ్చిన కానుకల విషయంలో వారి కుటుంబంలో అభివృద్ధి చెందలాగా మీ సహాయమైన దయచేయండి. వర్తమానానికి ముందుగా మరి జాయిస్, జెస్సీ, జానెస్ వారు ముగ్గురు వచ్చి మరి ఇంకొక జాయిస్ కూడా ఉంది, నా కూతురు జాయిస్, వాళ్ళు నలుగురు వచ్చి పాట పాడతారు. త్వరగా రావాలి ఎక్కడున్నా కానీ. మీ మాదిరికై వందనము, ఉన్నత పనికై మమ్మును పిల
భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం యేసునామమే జయము జయమని అబద్ధమారు పోగాలి మధ్యయు చిన్న సాతాను చేతులు పటాపంచలైపోవాలి యేసునామమే జయము జయమని అబద్ధమారు పోగాలి మధ్యయు చిన్న సాతాను చేతులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి దేవుని వాక్యంలోనికి వెళ్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో రెవరెండ్ డాక్టర్ క్లారెన్స్ శాస్త్రి గారు ఒక ఆత్మీయ తండ్రి, తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనకు రెగ్యులర్ స్పీకర్. మేము పాంప్లెట్ ఇచ్చినప్పుడల్లా ఎప్పుడు ఈ సార్నే పిలుస్తారా మీరు అనేతోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేము చచ్చిపోయేంత వరకు ఆయనే వస్తాడే ఉంటాడని చెప్తాం. మేము ఆయన ఉన్నంత వరకు మేము ఉన్నంత వరకు అయ్యగారే మాకు స్పీకర్ అని చెప్తూ ఉంటాం. కాబట్టి మరి దైవజనులకి సమయాన్ని ఇస్తున్నాం. చాలా సంతోషం. సంతోషకరమైన దినాలు 7 ఉన్నాయి బైబిల్లో. ఏడు దినాలలో ఒకటి మరణ దినం, రెండవది జన్మదినం. మనిషి జీవితంలో 366 రోజులు ఉన్నాయి ఒక సంవత్సరానికి. ఆ అన్ని దినాలలో సంతోషించలేడు మనిషి. పుట్టినప్పుడు సంతోషం, పాస్ అయినప్పుడు సంతోషం, ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషం, ప్రమోషన్ వచ్చినప్పుడు సంతోషం, శాలరీ పెరిగినప్పుడు సంతోషం, రిటైర్డ్ అయినప్పుడు సంతోషమా కదా? ఎందుకంటే లాట్ మొత్తం ఒక్కసారి వచ్చింది. 25-30 లక్షలు వస్తాయి. అట్లా ఎన్నో సంతోషకరమైన దినాలు జీవితంలో ఉన్నాయి. అయితే పరమండలమందున్న దేవుడు సంతోషించే కారణాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఒక పాపి రక్షింపబడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నీవు జ్ఞానము కలిగి నడుచుకుంటున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఈరోజు దానవరాజు గారి యొక్క జ్ఞాపకార్థం బైబిల్లో సామెతల్లో చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. చెప్పండి. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు. రక్షింపబడిన వాడు ఆశీర్వదించబడతాడు. దేవునికి 10వ భాగం ప్రథమ ఫలములు ఇచ్చే వాళ్ళు ఆశీర్వదించబడతారు. వీటన్నిటికంటే ముఖ్యమైన ఆశీర్వాదం ఏదంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం కూడా ఆశీర్వాదం. ఆశీర్వాదాలంటే అన్ని డబ్బులు కట్టలే కాదు. జీవితంలో మనం గ్రహించలేనివి ఎన్నో ప్రభు చేస్తూ ఉంటాడు. అవన్నీ ఆశీర్వాదాలే. చాలా సంతోషకరమైనటువంటి దినం నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం. యెహోవా భక్తుల మరణము
ఆయన దృష్టికి విలువగలదు. విలువైన మరణాన్ని ఆయన పొందాడు. ఒక సవాలైన మాట, ఛాలెంజింగ్ వర్డ్ ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, కనుక స్పిరిచువల్ డెత్, ఆత్మ సంబంధమైనటువంటి అన్ని ఈవులని ఆయన సంపాదించుకొని వెళ్ళిపోయాడు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు అని రాస్తారు. దేవుని బిడ్డలు ఎప్పుడు హృదయాలలో ఉంటారు. ప్రపంచంలో వర్తమాన భూత భవిష్యత్ కాలములలో నీతిమంతుడు యేసయ్య ఒక్కడే. ఆయన్ని ఎప్పుడూ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నీతిమంతుల యొక్క విధానం 24 సంవత్సరాలైనా సరే దైవజనుని ఎవరూ మర్చిపోలే. కొంతమంది మరువబడిపోయారు, జ్ఞాపకాలు కూడా లేవు. అయితే ఒక ఏర్పరచబడినటువంటి దైవజనుని యొక్క సేవా విధానము నిత్యము కొనసాగుతూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. మరి దానవరాజు గారు పాడుతుంటే మహామనోహరంగా ఉంటాం. ఆయన 24 సంవత్సరాలు ఆయన చనిపోయి, మా స్నేహం కలిపి మొత్తం ఒక 6 సంవత్సరాలు. ఆయన పాడుతూ ఉంటే నేను కుర్చీలో కూర్చొని తలకాయ ఊపుతా చాలా సంతోషించేవాడు. 3 రోజులు సభలో డే అండ్ నైట్ మాట్లాడుతూ ఉన్నా నేను. నన్ను పలకరవటానికి 3 రోజులు పట్టింది ఆయన. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, అయ్యగారు నాతో మాట్లాడతాడో లేదో, పలుకుతాడో లేదో, ఇంటర్వ్యూ ఇస్తాడో లేదో, ఇంటర్వ్యూ అంతేనా కరెక్టేనా, ఇంటర్వ్యూ ఇస్తాడో లేదో అని డేర్ చేసి లాస్ట్ రోజు వచ్చాడు. నిన్న రూమ్లోకి వచ్చాడు. రండి ఫస్ట్ గా రండి, ప్రైజ్లు ఆడని సెకండ్ తీసుకొని కూర్చోండి. ఆయన, అయ్యగారు మీటింగ్లు పెట్టాలనుకుంటున్నాను, మా ఊరు వస్తావా అన్నాడు. భలే వాళ్ళు ఎందుకు రానండి. అట్లా అట్లా మాటలో మాట కలిపి పరిచయం అయ్యాడు, స్నేహితుడయ్యాడు, నిజమైన స్నేహితుడయ్యాడు, నిజమైన స్నేహితుడు. కనుక నిజమైన స్నేహితుడు ప్రభు అయిన యేసయ్య. పరమగీతం 5 అధ్యాయం చివరిలో, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. కనుక స్నేహానికే మంచి స్నేహితుడు దానం రాజు. దానం రాజు ఆ పేరులోనే ఉంది. దానం రాజు. ఒక్కొక్క మనిషికి దయామనే పేరు పెట్టుకున్నది. పిల్లి కొడి పిచ్చి పేరు దయామణి. క్షమించండి, ఇక్కడ ఉన్నారు లేనిపోయింది. ఉన్నారా అంటే వాళ్ళు మంచోళ్ళే. ఒక ఆమె పైకి కిందికి రొప్పుకుంటూ వచ్చింది నా దగ్గరికి. అయ్యగారు ప్రార్థన చేయాలి. ఏం పేరు నీ పేరు అంటే, నా పేరు ఆరోగ్యం. ఆరోగ్యం రొప్పుతా ఉంది పైకి కిందికి. పేరు ఏంటంటే ఆరోగ్యం.
పేరు ఆరోగ్యమే కానీ అసలు ఆమెకి ఆరోగ్యమే లేదు. కానీ దానం రాజు గారు పేరుకు తగ్గ వ్యక్తి. అన్ని ఆత్మ సంబంధమైన లక్షణాలు కలిగిన దైవజనుడు. నేను 73లో సేవకు వచ్చా. ఎన్ని సంవత్సరాలు లెక్కేయండి? 1973. 48 సంవత్సరాలలో అలాంటి స్నేహితుడు ఇంతవరకు మళ్ళీ నాకు దొరకదు. ఇప్పుడు నాకు ఇంకెవరు స్నేహితులు లేరు. ఎందుకంటే నా స్నేహానికి రావాలన్నా భయపడతారు. ఎందుకంటే నాకు అంత వయసు లేదు, అంత ఓపిక లేదు. మరి ఆయన అక్కడ నుంచి వచ్చేంత వరకు అన్ని ప్రదేశాల్లో చుట్టుపక్కల నేను ఎక్కడున్నా సరే పేపర్ చూస్తే వచ్చేవాడు. వెంకటరామపురం సంవత్సరం 3 రోజులు మాట్లాడి పిల్లలంతా చిన్నవాడు. అప్పుడు ఎబినేజర్ పుట్టల కదా, ఎబినేజర్ పుట్టల. అయ్యగారు దేవుడు నాకు వాగ్దానం చేశాడు, అబ్బాయిని ఇస్తానన్నాడు. సరేలే మంచిదేలా, మీరే పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టమాట? ఎబినేజర్ ఆసాబ్. ఆయన పుట్టక ముందే పేరు చెప్పాడు, అదే పేరు పెట్టాడు. ఈ రోజున నేను ఒక వివాహంలో మాట్లాడాలి. ఒక పెద్ద కళ్యాణ మండపంలో బుక్ చేశాను స్పీకర్ గా. పేరు కూడా వేశారు భారీ ఎత్తున. పాస్టర్ అయ్య గారు ఫోన్ చేశాడు, అయ్యా 13వ తారీఖు కొంప మునిగిపోయింది కదా. మునిగిపోవటం అదే కాదు, మేము ఫ్లెక్సీలు కూడా వేసుకున్నాం, అందరికి చెప్పేసాం అన్నాడు. వెంటనే పెళ్లి కార్డు మీద నంబర్ ఉంటే పెళ్లి కొడుకు తండ్రికి ఫోన్ చేశా. ఆమె మాట్లాడింది, టీచర్ మా కొంచెం మీరు మన్నించాలి, ఈ పెళ్లి ప్రసంగానికి రావట్లేదు, నేను కర్నూలు వెళ్ళాలి అర్జెంట్ గా. అయ్యో అదేంది అయ్య గారు, 100 మంది వస్తారు, మీరు మంచి ప్రసంగికులని అందరికి చెప్పాను. నేనంటే నాకంటే ముందు ఇంకొక ఆయన చెప్పాడు, మీకంటే ముందు ఇంకొక ఆయన చెప్పారమ్మా, నేను మర్చిపోయాను అని మా పెద్దబ్బాయిని ఆ స్థానంలో అరేంజ్ చేసి రాత్రి బయలుదేరి. అందులో పెళ్లి అది సాయంత్రం 5:30, ఇవాళ సాయంత్రం 5 గంటలు. జక్కయ్యతో యేసు ప్రభు చెప్పాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి, నేడు నేను ఈ రోజు క్రీస్తు రాయబారుల మధ్య ఉండాల్సి ఇంకా తప్పించుకోవడానికి వీళ్ళే. చాలా సంతోషం. మనము దుఃఖపడాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. వందనాలు తెలియజేస్తున్నాం. మా కుటుంబము సంఘముల పక్షంగా, క్రీస్తు రాయబారుల సంఘముల పక్షంగా ప్రత్యేకంగా ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. మరి ఈ పాట లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది. అయ్యగారు ప్రార్థన చేసి మరి అది యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు. తర్వాత నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మన సంఘమునకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు. మరి ఆ గిఫ్ట్ ఏంటో నాకు కూడా తెలియదు, వాళ్ళు ఏదో చెప్పారు కానీ నేను హడావిడిలో మరి మొత్తానికైతే సరేమ్మా మీ ఇష్టము మీ నిర్ణయము అని చెప్పి పాస్టమ్మ కూడా చెప్పింది. సరే మరి వారు ఏం తెచ్చారు, అయ్యగారు ప్రార్థన చేసి దాన్ని ఓపెన్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా 1 సంవత్సరం జనరేటర్ ఇచ్చారు. కరెంట్ లేని దినాల్లో జనరేటర్ మనకు చాలా సంవత్సరాలు ఉపయోగపడింది. అది కూడా నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇచ్చారు. తర్వాత ఒక పోడియం ఇచ్చారు. తర్వాత ఇంకా ప్రతి సంవత్సరం కూడా దేవుడు వారికి కలిగిన కొలది ప్రేరేపించిన కొలదిగా మన సంఘ పరిచర్యలో సంఘ వార్షికోత్సవానికి మరి ఈ సంవత్సరం అంతా కాలేజీలు జరగలేదు, అయినప్పటికీ కూడా మరి వాళ్ళు మరి గుర్తు పెట్టుకొని చర్చికి ఖచ్చితంగా ఇవ్వాలని స్టూడెంట్స్ అందరూ కూడా ఆశ తీసుకొని వచ్చారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మను మీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించును గాక. సుధామణి పాస్టమ్మ గారు ముందుకు వస్తారు. ఆ తర్వాత ఇంకేమున్నాయి, గిఫ్ట్లు ఉన్నాయని చెప్తే కదా. ప్రతి సంవత్సరం ఏదో ఒక బహుమానం మీ సంఘానికి తెస్తున్నారు. ఈసారి కూడా వారు ఒక బహుమానం తెచ్చారు, దాన్ని ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు వారు హస్తాలు చాపి ఈ గిఫ్ట్ తెచ్చారో
వారి స్టడీ కాలం అంతా కూడా తోడుగా ఉండండి. ఒక ఉన్నతమైన స్థానంలో బిడ్డలను మీరు నిలబెట్టి మహిమ పొందమని, ఈ వస్తువు సంఘానికి సేవకులకు ప్రయోజనకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే చర్చి ఓకే చప్పట్లు కొడదాం అందరం. ఎబెనెజర్ ఆసాఫ్ గారు రాశారు, ఈ ప్రస్తుత లోకంలో సేవకులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, లేదా సంఘం ఎదుర్కొంటున్న పరిస్థితులు కానీ, తర్వాత దేవుని పిల్లలు ఎదుర్కొంటున్న పోరాటాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రచించినటువంటి పాట ఈరోజు యూట్యూబ్లో అది రిలీజ్ అవుతుంది. మా ఛానల్ ఏసీఎం కర్నూలు, తర్వాత ఎబెనెజర్ ఆసాఫ్, బాలరాజ్ టీ అని 3 ఎక్కడ కొట్టినా కూడా మీకు ఈ పాట ఖచ్చితంగా యూట్యూబ్లో వస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి లైవ్లో మీరు చూడొచ్చు. మరి ఈ పాట మరి దైవజనులు పెద్దలు అయ్యగారు ప్రార్థన చేసి దీన్ని ఓపెన్ చేస్తారు. బాబు రెడీనా? సెట్ చేసుకుంటారు. ప్రార్థన చేద్దాం. మహాఘనుడవైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సువార్తలో 7 భాగాలు ఉన్నాయి. అందులో సంగీతం ఒక భాగం. సంగీత గాయకులు దావీదు, ఆసాపు, భక్తులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి అనుభవాలు సంఘాల్లో సేవకుల కుమారులకు ఇచ్చినందుకు స్తోత్రం. ఎబెనెజర్ ఆసాఫును బలపరచండి. మంచి పాట వ్రాసి ట్యూన్ చేసి ప్రపంచానికి, క్రైస్తవ సంఘానికి అందించబోతున్నందుకు యూట్యూబ్ ద్వారా ఈ పాటను రాసిన కుమారుని ఇంకా అనేకమైన పరలోకపు ఛాయలు, పరలోకపు సంగీతాన్ని కుమారుని ద్వారా వెలికి తీయండి. సంఘాన్ని బలపరచండి. దీన్ని ఆవిష్కరిస్తుండగా ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మరి వీడియో సాంగ్ ఇది. ఎబెనెజర్ ఆసాఫ్ గారు ఎంతో భారం కలిగి చక్కగా మరి క్రైస్తవ సంఘానికి అందించబోతున్న పాట ఇది. మరి ఈ పాటను కూడా వీడియో షూటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ బ్రదర్ రమేష్ చాలా చక్కగా చేశారు. ఇంతకుముందు సుధామణి పాస్టర్మ గారు రాసిన పాట కూడా రమేష్ ఎడిటింగ్ చేశారు. ఇప్పుడు ఈ పాట కూడా రమేష్ స్టూడియో అక్కడ వెనుక కూర్చున్నాడు. ఆయనకేం తెలియనట్టుంది. ఆయన చాలా సైలెంట్ గా ఉంటాడు. చాలా అద్భుతమైన టాలెంట్ దేవుడిచ్చాడు. మంచి పాట రాశారు. ఓకేనా బాబు? చప్పట్లు కొడతామందరం ఒకసారి. లోకం ఇంత ఘోరముగా మారెను దేవా, విచిత్రముగా. యేసయ్య ఈ లోకం ఇంత ఘోరముగా మారెను దేవా, విచిత్రముగా. సృష్టినే చేసి
చేసి మనుషులకు ఊపిరిని పోసిన నిన్ను మరచిరే యేసయ్య ఈ లోకం ఇంత ఘోరముగా మారెను దేవా విచిత్రముగా విచిత్రముగా దేవుడు మంచి గిఫ్ట్ ఇచ్చాడు ఎబినేజర్ ఆసాఫ్కి. ఎబినేజర్ ఆసాఫ్తో పాటు ఈ పాటలో కోరస్ ఆయన సతీమణి అనుషాని పాడింది. దేవుడు వారిని ప్రపంచవ్యాప్తంగా దేవుడు తన పనిలో దేవుడు వాడుకున్నట్లుగా మీరందరూ కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాను. ఇంకా మంచి తలాంతులు మంచి పాటలు వారి హృదయాంతరంగంలో నుంచి వచ్చి క్రైస్తవ సంఘానికి ప్రపంచంలో ఉండే క్రైస్తవులకు దీవెనకరమైన పాటలు వారి హృదయాల్లో నుంచి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుడు ఇంకా రాబోయే దినాల్లో అనేకులకు దీవెనకరంగా ఎబినేజర్ ఆసాఫ్ను దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. బయట కూర్చున్న ఆశీర్వాదమ్మ గాని ఎవరైనా కానీ వృద్ధులు మన సంఘంలో వాళ్ళు
ఓకే, మరి చిన్న బిడ్డ ఈరోజు పుట్టినరోజు స్వరూపబాయ్. ఎవరుమా? ఎవరు? ఎల్కే తాండా. ఏం పేరు? స్వరూపబాయా? సరే, ఓకే. అయ్యగారు ప్రార్థన చేస్తారు మీ కొరకు, సరేనా? ప్రభువా స్వరూపబాయిని దీవించండి, తల్లిదండ్రులను ఆశీర్వదించు. చివరి ప్రార్థన, అందరూ తల్లి వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన. జీవాధిపతి అయిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన మహాశ్చర్య కార్యాలు జరిగించి అద్భుతమైన సత్యనామం బట్టి ఈ ప్రత్యేకమైన దినం తండ్రి ప్రభువా, మీ సంఘానికి 10వ వార్షికోత్సవ దినం సందర్భంగా అదే రీతిగా ఈ సంఘ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు, హతసాక్షులు 24వ సంవత్సరంలో తండ్రి ప్రభా మరి హతసాక్షులుగా జ్ఞాపకం చేసుకుంటున్నా దైవజనులు మరి జ్ఞానరాజా గారిని బట్టి, సంఘాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు అద్భుతమైన మీ సేవకుల ద్వారా అద్భుతమైన వర్తమానం మీకు మీరు మాకు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి ఆదరణ, కూడిన బిడ్డలందరికీ సంఘములకును క్రీస్తు రాయబారుల సమాజం అంతటికి ప్రభువచ్చినంత వరకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. నీ స్నేహమే సౌభాగ్యము, సంక్షేమ సంతకం నా పాటకే.